హాయ్ ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం 7 చక్రాస్ గురించి, వాటి గురించి ఏదైనా ఉపయోగమా లేదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా! 7 చక్రాస్ గురించి నాకు తెలిసిన కాడికి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, వీడియోని చూసి 7 చక్రాస్ మీరు వాటి ఉపయోగాలు తెలుసుకొని, మీరు అన్‌బ్లాక్ చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే. స్టార్ట్ చేద్దామా? ఓకే. వినండి. ఫస్ట్ చక్ర అంటే మన బాడీలో ఫస్ట్ నుంచి చెప్తాను. మన బాడీలో 7 చక్రాస్ అనేవి ఉంటాయి. తల మీద నుండి వెన్ను భాగం వరకు 7 చక్రాస్ అనేవి ఉంటాయి. 7 చక్రాస్ ఒక్కొక్క చక్ర మన బాడీలో ఏ చక్ర అయితే అన్‌బ్లాక్ అవుతూ ఉంటుందో, ఆ చక్ర ద్వారా మనకు మన బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మన మైండ్ పీస్‌ఫుల్ గానీ, ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, డిప్రెషన్‌లోకి గానీ ఇవన్నీ వెళ్ళిపోకుండా కాన్ఫిడెన్స్ అనేవి మన లైఫ్‌లోకి మనకు వస్తాయి. ఓకే. మన ఈ 7 చక్రాస్ మీరు అన్‌బ్లాక్ చేసుకొని, మీ లైఫ్‌లో ఉన్న మీ ప్రాబ్లమ్స్ కొంతమందికి పిల్లలు కలగకుండా ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రావడం, దూరంగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు మీకు మీపై మీకు కాన్ఫిడెన్స్ అనేది పోతూ ఉంటుంది. సో, మీ పైన మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, మీ లైఫ్‌లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే, ఈ 7 చక్రాస్ అనేవి అన్‌బ్లాక్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ చక్ర అయితే మూలాధార చక్ర, రూట్ చక్ర అంటారు. ఈ రూట్ చక్రకి మంత్రం వచ్చి లం. లం అని చెప్పి మంత్రం జపిస్తూ ఉండాలి. ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని, ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా యూనివర్స్‌ని రెడ్ కలర్ అనేది ఈ మంత్రంకి దీనికి రెడ్ కలర్ అనేది ఉంటుంది. కళ్ళు మూసుకొని మంత్రం ఆ రెడ్ కలర్ అనేది ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతూ ఈ రూట్ చక్ర రెడ్ కలర్ ఫీల్ అవుతూ లం అని మంత్రం జపిస్తూ మీరనేది దాన్ని అన్‌బ్లాక్ చేయాలి. అన్‌బ్లాక్ చేయడం ద్వారా మీరు ఎర్త్‌కి కనెక్ట్ అవుతారు. సెక్యూరిటీ మీకు మీ పైన మీకు సెక్యూరిటీ ఉండదు. హెల్త్ ఇంకా కాన్ఫిడెన్స్ ఉండదు కదా! కాన్ఫిడెన్స్ గాని, సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఈ ఈ రూట్ చక్ర అనేది మీకు అన్‌బ్లాక్ చేసుకోవడం ద్వారా మీకు సెక్యూరిటీ అనేది వస్తుంది. ఎర్త్‌కి కనెక్ట్ అవుతారు. లం అనే మంత్రాన్ని జపిస్తూ రెడ్ కలర్ ఫీల్ అవుతూ మీ ఈ రూట్ చక్ర అనేది మీరు అన్‌బ్లాక్ చేసుకోండి. ఓకే. ఇంకా సెకండ్ చక్ర వచ్చేసి స్వాదిష్ట. శాకురం చక్ర. ఓకే. ఆహ్, ఇది వచ్చి దీని మంత్రం వచ్చి వం. వం అని చెప్పాలి. మెడిటేషన్ చేస్తూ వం అని చెప్పాలి. నాభి కింద ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఫీల్ అవ్వాలి. ఆరెంజ్ కలర్ ఫీల్ అవుతూ వం అనే మంత్రం జపిస్తూ ఉంటే మీకనేది ఏదైతే మీ ఫీలింగ్స్ ఉన్నాయో ఎక్కువగా మీరు కొంతమంది సెక్సువల్‌గా ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఆహ్, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేడీస్‌కైతే ఇంకా స్టమక్ పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఈ చక్ర అనేది అన్‌బ్లాక్ అవుతూ ఉంటుంది. అన్‌బ్లాక్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు మీకనేది ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్‌గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీ బాడీలో ఏదైనా చేయగల శక్తి మీకు వస్తుంది అనుకుంటే, ఈ చక్ర అనేది మీరు అన్‌బ్లాక్ చేసుకోండి. ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ, కళ్ళు మూసుకొని వం అనే మంత్రం జపిస్తూ, ఆరెంజ్ కలర్‌ని ఫీల్ అవ్వండి. ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతున్నట్టు, బల్బ్ వెలుగుతున్నట్టు మీరు ఆ చక్రాన్ని ఫీల్ అవ్వడం ద్వారా మీకు బ్లాక్‌లో ఉన్న ఆ చక్ర అనేది అన్‌బ్లాక్ అవుతుంది. మీకు బ్లాక్‌లో ఉన్నది, అన్‌బ్లాక్ ఉన్నదా అని మీకు తెలియదు. కాబట్టి మీరు ఇవి మీ లైఫ్‌లో జరిగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కదా ఆల్రెడీ. ఇవన్నీ మీరు ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మీ 7 చక్రాస్ అనేది అన్‌బ్లాక్ చేసుకోవాలి. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ చక్ర. ఆహ్, ఈ చక్ర మంత్రం వచ్చి వం. ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఫీల్ అవుతూ మీరు వం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ చక్ర మణిపుర, సోలార్ ప్లెక్సస్ చక్ర అంటారు. నాభి దగ్గర ఉంటుంది. యెల్లో కలర్ ఫీల్ అవ్వాలి. నాభి దగ్గర ఉంటుంది. యెల్లో కలర్ అనేది ఫీల్ అవ్వాలి. మీ బలం, మీ శక్తి ఏదో మీకు తెలిసేలా చేస్తుంది కాన్ఫిడెన్స్. ఈ చక్ర అన్‌బ్లాక్ అవ్వడం ద్వారా మీ బలం మీకు తెలుస్తుంది. మీరు ఎంత శక్తి గలవారో మీరెప్పుడూ డల్ అవుతూ ఉంటారు. ఇంకా మీరు బలహీనంగా ఉంటూ ఉంటారు కదా! మీ బలం, మీ శక్తి ఏదో మీకు తెలుస్తుంది. ఈ చక్ర అన్‌బ్లాక్ అవ్వడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ కానీ, మీ బలం గానీ మీకు తెలుస్తుంది. దీని మంత్రం వచ్చేసి రమ్. ఓకే. మెడిటేషన్ చేస్తూ ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని రమ్ అనే మంత్రం జపిస్తూ యెల్లో కలర్ ఫీల్ అవ్వాలి. ఓకే. యెల్లో కలర్ ఫీల్ అవుతూ రమ్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ మణిపుర ఈ ఈ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. ఓకే.
థర్డ్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. రమ్ అనే మంత్రాన్ని మర్చిపోకుండా జపిస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ చక్ర అనాహట హార్ట్ చక్ర. ఇది మెయిన్ మీకు సెంటర్ ఆఫ్ ది చెస్ట్‌లో ఉంటుంది ఈ హార్ట్ చక్ర అనేది. దీని మంత్రం వచ్చేసి యం. యం అనే మంత్రం జపిస్తూ గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ఫీల్ అవ్వాలి. కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తూ ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని యం అనే మంత్రం జపిస్తూ గ్రీన్ కలర్ ఫీల్ అవ్వడం ద్వారా మీ డిప్రెషన్ కానీ, మీ లవ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, డిప్రెషన్ కానీ అన్నీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. మీరు ఏదైతే బాధలో ఉన్నారో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలొస్తున్నాయో, మీరు ఎక్కువగా బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారో, మీ లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇవన్నీ క్లియర్ అవుతాయి. మీ హార్ట్ చక్ర అనేది అన్‌బ్లాక్ అవ్వడం ద్వారా డిప్రెషన్‌లో నుంచి మీ లవ్ ప్రాబ్లమ్స్ గురించి, మీ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్‌లో చేసుకుంటూ, ఈ డిప్రెషన్‌లో ఉండకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. దీని మంత్రం యం అనే మంత్రం జపిస్తూ గ్రీన్ కలర్ ఫీల్ అవ్వాలి. ఓకే. హార్ట్ చక్ర అనేది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ చక్ర విశుధార థ్రాట్ చక్ర. ఇది దీని కలర్ వచ్చి బ్లూ. ఇంకా మెడిటేషన్ చేస్తూ హమ్ అనే మంత్రం జపిస్తూ బ్లూ కలర్ ఫీల్ అవ్వాలి. ఓకే. బ్లూ కలర్ ఫీల్ అవ్వడం ద్వారా మీ మాటలు మీరు ఏవైతే కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోతూ ఉన్నారో, ఏదైతే చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారో, మీరు ఏదైనా ఒకరో నెగెటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నా ఇంకా ఈ చక్ర అనేది బ్లాకేజ్ అవుతుంది. మీరు ఏదైతే మాట్లాడాలని కాన్ఫిడెన్స్ అనేది మీరు పోతుందో, ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ మీరు చెప్పగలరు. కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలరు. ఓకే. మీ మాటలు అనేవి కాన్ఫిడెన్స్‌గా వస్తాయి. ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది కాన్ఫిడెన్స్‌గా చెప్పగలరు. ఓకే. సైలెంట్‌గా ఉంటూ ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియకుండా సైలెంట్‌గా ఉంటూ ఉంటారు. ఏది చెప్పలేకపోతూ ఉంటారు. చెప్పాలనుకున్న ఆగిపోతూ ఉంటారు. సో, మీరు చెప్పాలనుకున్న మాటలు చెప్పాలన్నా, మీ మాటల్లో కాన్ఫిడెన్స్ రావాలన్నా ఈ థ్రాట్ చక్ర అనేది మీరు అన్‌బ్లాక్ చేసుకోవాలి. ఓకే. హమ్ అనే మంత్రం జపిస్తూ బ్లూ కలర్ ఫీల్ అవ్వడం ద్వారా ఈ థ్రాట్ చక్ర అనేది అన్‌బ్లాక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ చక్ర ఆజ్ఞ థర్డ్ ఐ చక్ర అంటారు. దీని మంత్రం వచ్చేసి ఓం. ఓకే. నీలిరంగు ఇండిగో కలర్. ఓకే. నీలిరంగు కలర్ ఫీల్ అవ్వాలి. ఓం అనే మంత్రం జపిస్తూ ఉండాలి. దీనికి థర్డ్ ఐ చక్ర అన్‌బ్లాక్ అవ్వడం ద్వారా మీరు మీ లైఫ్‌లో ఏవైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, ఏవైతే తెలియటం లేదో, మీ ప్రాబ్లమ్స్‌కి, మీ సొల్యూషన్స్‌కి క్లియర్ అవ్వటం లేదో, క్లారిటీ రావట్లేదో అవన్నీ క్లారిటీగా తెలుసుకోగలరు. మీరు ఏవైతే ఇంకా తెలుసుకోకుండా అలాగే ఉండిపోతూ ఉన్నారో, తెలియటం లేదు నాకు ఇవి క్లారిటీ రావట్లేదు ఈ ప్రాబ్లమ్స్‌కి అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఇంకా ఏవైనా సరే, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోలేక అక్కడే ఆగిపోకుండా ఉంటూ ఉంటారు కదా! ఇంకా దీని గురించి నాకు ఏం తెలీదు అని అనుకుంటూ ఉంటారు గదా! మీరు ముందుగానే మీ లైఫ్‌లో ఏం జరుగుతుందా? నెక్స్ట్ ఏంటా? అనేది కొంచెం మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే. తెలుసుకోగలుగుతారు. ఈ థర్డ్ ఐ చక్ర అన్‌బ్లాక్ అవ్వడం ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. మీ సిట్యుయేషన్‌కి గానీ, మీ ప్రాబ్లమ్స్ కానీ, మీకు గానీ క్లారిటీ అనేది వస్తుంది. మీకేవైతే తెలియలేదో ఆ విషయాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఓం అనే మంత్రం అనేది జపిస్తూ, మెడిటేషన్ చేస్తూ అన్‌బ్లాక్ చేసుకోండి. ఓకే. నీలిరంగు. ఓకే. నీలిరంగు ఫీల్ అవ్వాలి. ది థర్డ్ ఐ చక్ర. ఓకే. నెక్స్ట్ సెవెంత్ చక్ర సహస్ర క్రౌన్ చక్ర అంటారు. దీని దీని మంత్రం వచ్చేసి సోహం అని చెప్పి మెడిటేషన్ చేస్తూ వైలెట్ కలర్ ఫీల్ అవ్వాలి. వైలెట్ కలర్ ఫీల్ అవుతూ సోహం అని చెప్పి మంత్రం జపిస్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఈగో అనేది తగ్గిపోతుంది. మీరు తెలుసుకుంటారు. మీరేంటో తెలుసుకుంటారు. మీ లైఫ్ ఏంటో తెలుసుకుంటారు. మీరు ఎలా ఉండాలా, ఎలా మీ లైఫ్ ఎలా ఉండాలా, ఎలా మలుచుకోవాలా మిమ్మల్ని మీరని చెప్పి తెలుసుకుంటారు. ఓకే. సెవెంత్ చక్ర సోహం అని చెప్పి మెడిటేషన్ చేస్తూ ఉండండి. వైలెట్ కలర్‌ని ఫీల్ అవ్వండి. ఈ 7 చక్రాస్ మీరు అన్‌బ్లాక్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, ఏవైతే లవ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారో, మీ ప్రాబ్లమ్స్‌కి, సిట్యుయేషన్‌కి సొల్యూషన్ మీకు తెలుసుకోలేక మీరు ఎలా అయితే సతమతం అవుతూ ఉంటారో, ఈ 7 చక్రాస్ అనేవి అన్‌బ్లాక్ చేసుకోవడం ద్వారా
మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో మీరు మెడిటేషన్ చేస్తూ ఈ 7 చక్రాస్, ఒక్కో చక్రాకి ఒక్కో మంత్రం ఉంటుంది. మెడిటేషన్ ఒక డేలో కనీసం ఒక 30 మినిట్స్ ఈ మెడిటేషన్ చేస్తూ మీ 7 చక్రాస్ మీద కాన్ఫిడెన్స్ పెట్టండి. ఓకే, మీరు వీటికి టైం కేటాయించండి. మీ 7 చక్రాస్ అన్బ్లాక్ అయిపోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు పెరుగుతుంది. ఈగో అనేది పక్కకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీ లైఫ్ ఏంటి, మీరు ఈ భూమి మీదకి వచ్చినందుకు కారణం ఏంది, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకు మీ లవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ ఇద్దరి మధ్య మీ సిచ్యువేషన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎందుకు వస్తున్నాయి, దేనికి క్లారిటీ వస్తుంది. మీ ప్రాబ్లమ్స్కి మీకే సొల్యూషన్ వస్తుంది, మీకే దొరుకుతుంది ఆ సొల్యూషన్స్ అనేవి. సో మీ ఈ 7 చక్రాస్ అనేవి అన్బ్లాక్ చేసుకొని యూనివర్స్కి కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి తెలుసుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్కి రాకుండా ఉంటాయి. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఎవరికైతే పిల్లలు లేరు అని చెప్పి చాలామంది అనుకుంటూ బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా, లేడీస్ కూడా ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. లేడీస్కి అయితే పిల్లలు పుట్టడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టే ఛాన్స్ కూడా ఉంది. ఈ 7 చక్రాస్ అన్నీ అన్బ్లాక్ అయిపోతే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే, అన్బ్లాక్ అవ్వడం ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. ఈ స్టమక్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ హెల్త్ పరంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో అవి కొంచెం క్లియర్ అయిపోతాయి. మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు. మీ లైఫ్లో ఏవైతే సిచ్యువేషన్స్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరకటం లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారో సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. మీ కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతుంది, ఈగో అనేది తగ్గుతుంది. మీరు ఏవైతే కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అని అనుకుంటారో అవన్నీ కాన్ఫిడెన్స్గా మీరు మాట్లాడగలరు. మీరైతే చెయ్యాలి అనుకుంటూ ఉన్నారో అది చేయగలరు. ఓకే, ఈ 7 చక్రాస్ అనేవి మెడిటేషన్ చేస్తూ అన్బ్లాక్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి మీరే క్లియర్గా తెలుసుకోండి. ఓకే ఓకే ఇంకా క్లియర్ అయిపోయినట్టు అనుకుంది. ఇంకా 7 చక్రాస్ అనేవి క్లియర్‌గా చెప్పేశాను. సో, వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఎవరైతే చూడలేరో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకుంటారు. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. 7 చక్రాస్ గురించి తెలుసుకొని వాళ్ళు 7 చక్రాస్ అనేది హీల్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఐ లవ్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ హ్యాపీగా 7 చక్రాస్ అనేది అన్బ్లాక్ చేసుకొని మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. హ్యాపీగా మీరనేది ఈ 7 చక్రాస్‌కి ఒక 30 మినిట్స్ అనేది కేటాయించి 7 చక్రాస్ అన్బ్లాక్ చేసుకొని మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేయాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. మీరు కూడా చేస్తారనే కోరుకుంటున్నాను. సో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్.